హాయ్ అండి. నిన్న షార్ట్‌లో బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టా గదండీ! ఈరోజు స్టిచ్చింగ్ వీడియో మామూలుగా వీడియోలో పెడుతున్నానండి. బ్యాక్ పార్ట్‌ని మనం జాయింట్ చేసేసుకోవాలి. అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఖర్చంతా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం నడుం పట్టి కుట్టేయాలి. నడుం పట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి. అంచు కుట్టేసుకోవాలి. అంచు కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ పై వైపు నుంచి కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా టక్స్ వేసుకోవాలండి. 4 అంగుళాలకి టక్స్ వేసుకోవాలి బ్యాక్‌న. నడుం దగ్గర నుంచి షోల్డర్ మధ్యలో పట్టేసుకొని టక్స్ వేసుకోవాలి. వీడియో తీయటం కోసం నేను ఎటు నుంచి ఎలా కానొస్తదని చాలా ట్రై చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. వీడియో లెంత్ అయినా కానీ ప్రతిదీ క్లియర్‌గా ఉండాలని నేను వీడియోని స్ప్లిట్ చేయకుండా 2 భాగాలు చేయకుండా మీకు చూపిద్దామని అనుకున్నా ఫ్రెండ్స్. అయితే నేను మామూలుగానే చెప్పేస్తున్నాను. చూడండి, అలా ఫ్రంట్ పార్ట్ తీసేసి ఎదురెదురుగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ మనం చూసుకోకుండా ఉన్నామనుకోండి తేడా వస్తుంది. బిగినర్ క్లాసెస్ అని బ్లౌజ్ కటింగ్ అన్నీ పెట్టేశాను. పేపర్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ పెడదాం అనుకుని ఒకసారి వీడియో తీస్తే అది క్లారిటీ లేక నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవాళ ఖచ్చితంగా అందుకనే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ మాత్రం బోటెక్ స్టైల్లో ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎదురెదురుగా పెట్టేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకునేది మనం కుట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఒకేసారి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి, మనం కట్ చేసామనుకో ఆ ముక్కలు అనేవి హ్యాండ్స్కి కానీ షేప్ పట్టీల దగ్గర కానీ ఉపయోగపడతాయి. అలా జాయింట్ చేసేసుకోవాలి. ఫ్యాన్ గాలికి దారం అనేది వెనక్కిపోయి తెగుతుంది. నేను ఛాలెంజ్ దారాలే వాడతానండి, వేరే దారాలంటూ వాడను. నా వాయిస్ వల్ల మీకు వినాలని అనిపించట్లేదేమో, నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలా జాయింట్ చేసుకోవాలి. 2 జాయింట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. అలా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు యూస్ రాకపోయినా, వాచ్ టైం రాకపోయినా, ఎవరు చూడకపోయినా నా ప్రయత్నం నేను చేద్దామని నేను చేస్తున్నాను. ఎప్పటికైనా రీచ్ అయిద్దని నాకెంతో నమ్మకం, ఎంతో హోప్స్ ఉన్నాయి. నమ్మకం, ఆశలు ఉన్నాయి. అందుకని నేను ప్రయత్నిస్తున్నాను. ఒక వీడియో అయినా రీచ్ అయిద్ది. ప్రతి ఇంట్లో ఒక టైలరు అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం సింపుల్ ప్రాసెస్గా ఈజీగా అర్థమయ్యే వాళ్ళకి కుట్టుకోవడానికి బాగుంటుంది. అసలు ఏమీ రానోళ్ళు కూడా నా వీడియో చూస్తే చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చండి. అలా ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసి నేను పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ ఒక పార్ట్ అయిపోయింది, ఇది నెక్స్ట్ పార్ట్ అండి. అలా జాయింట్ చేసుకోవాలి. నా దగ్గర వచ్చిన అమ్మాయికి అసలు తనకి కత్తెర పట్టుకోవటం కూడా రాదండి. అలాంటిది తను ఇవాళ జాకెట్ స్టిచ్చింగ్ నేర్చేసుకుంటుంది. జాకెట్ కూడా కుడుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను తను ఎలా కుట్టింది, ఏంది, ఎలా వచ్చిందని మీకు పెట్టేస్తాను వీడియో. అప్పుడు మీకు కూడా అర్థమైద్ది. ఏదైనా మనిషిని చూసి కాదండి అంచనా వేసేది, టాలెంట్ని చూసి అంచనా వేసుకోవాలి. ఏమీ రానోళ్ళు కూడా జాకెట్ నేర్చుకున్నారంటే చాలా గ్రేట్ కదా. అలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అలానే సక్సెస్ అవుతాము అనే ఉద్దేశంతో వీడియోస్ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. అలా మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా జాయింట్ చేసేసుకొని వేస్ట్ క్లాత్ కట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా కనబడుతుందిగా ఫ్రెండ్స్ వీడియోలో. పక్క నుండి చెప్పేదానికి, ఎక్స్ప్లెయిన్ చేసేదానికను ఇలా వీడియోలో చెప్పేదానికి నాకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. అందుకని నేను బిడియంగా ఉంటుంది. అలవాటైపోతుంది అనుకోండి చాలా వరకు బెటర్. నేను ఫస్ట్ వీడియో చేసిన దానికంటూ ఇప్పటికి అలా కట్ చేసి పెట్టేసుకోవాలండి. నేను టేప్ కొలతలతో ఎక్కువ చూపిస్తాను. టేప్ కొలతలు కాకుండా విడిగా ఆది బ్లౌజులు కానీ, ఆది డ్రెస్సులతో అయినా కానీ నాకు స్టిచ్చింగ్ వచ్చేయండి. అంటే నేను షాప్లో ఖాళీగా ఉన్నప్పుడే నేను మిషన్ ఎక్కి కుట్టుకుంటానండి.
నేను షాప్లో ఖాళీగా లేనప్పుడు మిషన్ కుట్టుకోవటం అట్లాంటివి చేయను. నేను ఖాళీగా ఉన్న టైంలో మిషన్ కుట్టేస్తూ వీడియో పెడతానండి. అందుకనే మీకు టైలరింగ్ క్లాసులని వీడియో పెట్టలేదు కదండి. దానికోసమని నేను చెప్తున్నాను. నాకు కుట్టడం అంటే ఇష్టం కాబట్టి నేను ఆ వీడియోలంటూ పెడుతున్నాను. ఆడ కుట్టు కలవలేదని నేను మళ్ళీ స్టిచ్ చేశా ఫ్రెండ్స్. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టీలు కూడా రెడీ చేసేసుకోవాలి. షేప్ పట్టీలు కూడా మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నవి 2 భాగాలు చేసుకొని మనం ఎదురెదురుగా పెట్టుకోవాలి పైవైపు. అలా కట్ చేసి ఎదురెదురుగా పెట్టేసుకోవాలి పైవైపు. పెట్టిన తర్వాత మనం లైనింగ్ ముక్క కట్ చేస్తాం కదా, ఆ లైనింగ్ ముక్కని కూడా పైవైపు పెట్టేసి మనం కుట్టి తిప్పేయాలి. ఆ తర్వాత జాకెట్ పెట్టి కొలతేస్తానండి. అలా స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత జాయిన్ చేసేసి వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. కుట్టాం కదండి, కుట్టిన తర్వాత మనం పైవైపు తిప్పి శారీ క్లాత్ బ్లౌజ్ ఉంది కదా, దాని వైపు ఒక కుట్టేసుకోవాలి. అలా కుట్టేసిన తర్వాత మనం నీట్గా అన్నామనుకోండి అణిగిపోయిద్ది. ఇప్పుడు ఒక సైడు క్లాత్ సరిపోదు. అయితే నేను శారీ క్లాత్ జరుగుతుంది కదండి, దానికోసం ఒక స్టిచ్ చేశాను. వేసేసి ఇప్పుడు మనం ఆ క్లాత్ అనేది కట్ చేస్తాను. 2 ఒకేసారి కట్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఎంతో ఈజీ, చూస్తుంటే మాత్రం బ్లౌజు మీరు కూడా అబ్బా ఇంత ఈజీయా కుట్టచ్చు అనేటట్టు ఉంటుందండి వీడియో గనక. కుట్టడం లేట్ అయినా కానీ చూడడానికి సింపుల్గా మీకు అర్థమైపోద్ది ఎంతో బాగా క్లారిటీగా. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కుట్టేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఆది బ్లౌజ్తో మనం షేప్ పట్టి ఎంత ఖర్చు ఉందా, ఎంత క్లాత్ ఎగస్ట్రా ఉందా అని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు బ్లౌజ్తో కానీ వాళ్ళు మెజర్మెంట్లు ఇచ్చారనుకోండి, ఆ మెజర్మెంట్లతో కానీ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి తేడా అంటూ రాదు బ్లౌజ్ అనేది. ఎక్కడ కుదరని వాళ్ళకి కూడా బ్లౌజు పర్ఫెక్ట్గా కుదిరిపోతాయి. అలా జాయింట్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకో షేప్ పట్టీ కూడా ఉంది కదా, దాన్ని కూడా సేమ్ చెక్ చేయాలి. కట్ చేశాక మళ్ళీ ఎక్స్ట్రా ఏమన్నా ఉందా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఏం లేదు, మన షేప్ పట్టీ కనుక ఎక్కువ ఉందనుకో ఫ్రెండ్స్ చూడడానికి బాగోదు కదా, దానికోసం. ఇక్కడ పైన కొంచెం ముక్క తగ్గిందని చెప్పా కదా, నేను ఆ ముక్క అనేది జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి కానీ షేప్ పట్టీలకు కానీ ముక్కలు పడుతూనే ఉంటాయి. జాకెట్ వాళ్ళు ఇచ్చిన క్లాత్ శారీలోది చిన్నదైతే బ్లౌజ్ పీసు, అదే కనుక హ్యాండ్కి ఎటుగుడి హ్యాండ్కి ఎవరికైనా సంకచిప్పలు పడతాయి. కాకపోతే ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలకి చాలా తక్కువగా పడతాయి. అందుకని నేను ఒకసారి చెప్తున్నాను. అలా కుట్టాక మనం పైవైపుకి తిప్పేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. అందరు పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని కుడుతున్నారు కదా సిస్టర్, మీరేంది ఇంత చిన్న మిషన్ పెట్టుకుంటాను. మనకి చిన్న మిషన్ ఉందా పెద్ద మిషన్ ఉందా అని కాదు, మనం ఎంత నీట్గా కుట్టాము అనేదే లెక్క. అందుకని మన ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఓవర్లాక్ మిషన్ లేకపోయినా కానీ మనం కుట్టిన తర్వాత చివర్లు అమ్మటి కుట్లేయటం కానీ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉందనుకోండి బ్లౌజులు అనేవి వస్తాయి. నేనంటే ఎక్కువ తీసుకోనండి కుట్టడానికి, దానికోసమని చెప్తున్నాను. అది కుట్టింది 1కి 2 సార్లు చెక్ చేశాను, అయిపోయింది షేప్ పట్టీ ఇది.
దీనికి కూడా క్లాత్ పడిద్ది కాబట్టి దాన్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. 2 షేప్ పట్టీలకి ముక్కలు పడ్డాయి ఫ్రెండ్స్. స్టిచ్ చేసేసుకొని మనం ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవటమే. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక ముక్క వేసా ఫ్రెండ్స్, అది సరిపోలేదని మళ్ళీ ఇంకో ముక్క వేసి జాయింట్ చేస్తున్నాను షేప్ పట్టీకి. అతుకనేది నీట్గా లేదనుకోండి, వాళ్ళు ఏంది ఇన్ని అతుకులు వేసారు అని అంటారు. అందుకని చిన్న ముక్క జాయింట్ చేసింది అది తీసేసి పెద్ద ముక్క జాయింట్ చేసే షేప్ పట్టీకి. ఇప్పుడు అది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ టక్స్ వేయాలంటే ఎంతో కష్టం. ఎంతోమంది టైలర్స్ కుట్టే వాళ్ళకి కూడా టక్స్ వేయాలంటే చెస్ట్ పార్ట్ టక్స్కి చాలా కష్టం. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి కట్ చేసేటప్పుడు డాట్లు పెట్టాను, అంటే షేప్ డాట్ మొదటి డాట్ పెట్టేశాను అంతే. మిగతా అన్నీ ఏమీ పెట్టలేదు. ఇప్పుడు తన బ్లౌజ్కి ఎంత ఉందా అని చూస్తున్నాను. 2 అంగుళాలు ఉంది. 2 అంగుళాలకు మార్క్ చేసుకొని మనం ఎదురు డాట్ వేసేసుకుంటాము, చెస్ట్ డాట్, మెయిన్ డాట్. నెక్స్ట్ నేను మినిమం ఉజ్జాయింపు వేసేసుకుంటానండి. అదొకటే నేను చెక్ చేసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అలానే వేసేసుకుంటా. ఏమీ రిమార్క్ అంటూ ఉండదు. చాలా సింపుల్గా 2 గుర్తులతో మన ఫ్రంట్ పార్ట్ని కుట్టేయచ్చు. దారం అయిపోయింది. నేను బాబిన్కి దారం ఎలా పోయాలో చూపిస్తున్నాను చూడండి. అది స్కిప్ చేయొచ్చు, కాకపోతే కొత్తగా చూసే వాళ్ళకి పోసుకోవటం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఎలా పోసుకోవచ్చా ఈజీగా అని చూపిస్తున్నాను. మనం పట్టుకునే విధానంలో కూడా దారం పోసుకోవటం ఉంటుందండి. అలా పట్టుకోవటం సరిగ్గా రాకపోయిందనుకోండి, దారం చిక్కుబడటం, ఊడిపోవటం బాబిన్లోది అలా అయిపోయిద్ది. అప్పుడు కుట్టు కూడా సరిగ్గా రాదు. అందుకని మనం దారం అనేది బాబిన్లో నీట్గా పోసుకుంటే మనకి కుట్టు నీట్గా వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది కుట్టడానికి. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకి చిన్న మిషన్ ఉంది కదా, ఈ చిన్న మిషన్ ఉంటే ప్రతి ఇంట్లో ఎవరైనా కానీ మిషన్ జాకెట్లు బయటోళ్ళి తీసి కుట్టుకోవచ్చండి. నా మిషన్ వచ్చేసరికి 18 ఇయర్స్, అంటే ఇప్పుడు వరకు పాదాలు కానీ ఏమైనా అరిగిపోతే 1, 2 పెద్ద ఏమీ రిమార్క్ చేసుకోలేదు. అరిగిపోయిన వరకు వేపిచ్చేసాను. అదిగోండి చూడండి, ఎంతో సింపుల్గా వేసేసాను. ఫస్ట్ డాట్ ఒకటి, 2 అంగుళాలు ఒకటి చూసుకోవటం, మిగతా అన్నీ మ్యాక్సిమం ఉజ్జాయింపు పెట్టేసుకోవటమే. అదిగోండి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం షేప్ పట్టి జాయిన్ చేయాలి. ఒకదానికి వచ్చేసరికి పైవైపు నుంచి పెట్టేసి జాయిన్ చేయటం. నేను నార్మల్గా ఇంట్లో ఉండేవాళ్ళు కుట్టుకునే విధంగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నా. అదే బోటెక్లో అనుకోండి, షేప్ పట్టి కుట్టే తీరు వేరుగుంటుంది, బ్యాక్ పార్ట్ కుట్టే తీరు వేరుగుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కానీ పీసులు వస్తున్నాయి ఆ బ్లౌజ్ పీస్కి, అందుకని నేను 1కి 2 సార్లు కట్ చేయటం అవుతుంది. అలా బ్లౌజ్ పీసెస్ దారాలు వచ్చాయనుకోండి, నచ్చదు కదా, దానికోసం మళ్ళీ పొడివేమైనా తగ్గిందా అని 1కి 2 సార్లు చెక్ చేస్తాను. ఎందుకంటే మీరు కూడా అలా కుట్టేటప్పుడు చెక్ చేశారనుకో ఫ్రెండ్స్, అసలు బ్లౌజ్ వల్ల ఎలాంటి రిమార్కులు అంటూ రావు. నేనైతే ఎంత ఐడియా ఉన్నా కానీ బ్లౌజ్ అంటూ చెక్ చేస్తాను. అలా చెక్ చేయడం వల్ల నాకు ఎటువంటి రిమార్కులు అంటూ రాలేదు. అలా కుట్టిన తర్వాత మనం పై వైపున షేప్ పట్టీ పైన ఒక కుట్టేసుకోవాలండి. పై పార్ట్ క్లాత్ మీద వేసుకోవాలి స్టిచ్చింగ్. అలా వేసేసి ఒకేసారి అది ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే కాజాల పట్టి. ఇప్పుడు మనం వేసేది కాజాల పట్టి, లోపల వైపు నుంచి వేస్తాము. అందుకని శారీ క్లాత్ ముక్క ఉంటే శారీ క్లాత్ ముక్క వేసుకోవచ్చు, లేకపోతే లైనింగ్ 2 ఉన్నాయనుకోండి, అది ఇది ఆ క్లాత్ ముక్క ఈ క్లాత్ ముక్క కలిపేసి పెట్టి కుట్టేయచ్చు. అలా కట్ చేసేసుకొని
మన దగ్గర వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా క్లాత్, ఆ క్లాత్ని మనం ఎంత వెడల్పు కావాలని కట్ చేసుకోవాలి. లేకపోతే మెడ ముక్క ఉందనుకోండి, ఆ మెడ ముక్కని కాజాల పట్టీకి ఉక్సులు పట్టీకి వేస్తారు. సపోజ్ సరిపోకుండా ఉందనుకోండి, అప్పుడు విడిగా పీస్ తీసుకొని వేసుకోవాలి మనం. ఇప్పుడు లోపల వైపు పెట్టేసి ఫస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ ముక్క పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేస్తాము. ఇది కాజాల పట్టీ అంటారు. లోపల వైపు పెట్టేసి కుట్టి పై వైపుకి తిప్పుతాము. నేను చెప్పే వాటిని బట్టి చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు. అలా కుట్టేసిన తర్వాత పైవైపు మనం కాజాల పట్టీ కుట్టిన తర్వాత క్లాత్ ఉందనుకోండి, అది అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం పైవైపుకి తిప్పుకొని మడత పెట్టేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ వేసి రెండో ఫోల్డింగ్ వేసామనుకోండి, మనం ఫ్రంట్ పార్ట్ వైపు నీట్గా వచ్చేసిద్ది 2 మడతల మీద. ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ రెండో స్టిచ్ ఇంకోటి వేసుకోవాలి. ఆ చివర వచ్చేసరికి ఒక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలండి, రఫ్ లాక్కోవాలి. ఇప్పుడు కాజాలు పట్టి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సులు పట్టీ సైడ్ అండి. నెక్స్ట్ వీడియో ఇంత లెంత్ కాకుండా చాలా సింపుల్గా కట్ చేసేసి ఒక్కో పార్ట్ ఇదే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వీడియో కదా నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేయటం, అందుకని ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకంతేనండి. ఆ టక్స్ పెట్టేసి మనం 2 అంగుళాలకి మార్కింగ్ చేసేసుకొని కుట్టేయటమే. అలా కుట్టేసిన తర్వాత చూడండి, నేను మళ్ళీ ఉక్సులు కాజాల పట్టీ వైపు ఒక టక్స్ వేస్తాం కదా, దాన్ని అలా ఫోల్డింగ్ చేస్తాను. అదే ప్రకారం అలా ఫోల్డింగ్ చేస్తే దానికి సమానంగా ఒక టక్స్ వేయటమే. నెక్స్ట్ సంఖ్లో డాటు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో అన్న వేయచ్చు, లేకపోతే మన ఫ్రంట్ పార్ట్కి డాట్ వేసాం కదా, అక్కడి నుంచి అక్కడ పట్టేసుకొని డాట్ వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి కుట్టేయటమే. ఇప్పుడు ఏం చేస్తామంటే షేప్ పట్టి కింద వైపు ఉంటుంది, మనం కుట్టింది పై వైపు పెట్టి కుట్టాలి. ఉక్సులు పట్టీకి అలా వస్తుంది, కాజాల పట్టీకి ఏమో పై వైపు నుంచి కుట్టడం. అదేంది రెండు ఒకేలాగా కుట్టచ్చు కదా అంటే, ఏ చేతికి ఎలా వాల్ ఉంటుందో అలా కుట్టడమేనండి. పీసులు వస్తున్నాయని మళ్ళీ ఇప్పుడు మనం దీనికి కూడా కట్ చేసేసుకున్నాము. అలా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైన స్టిచ్ చేసుకోవటమే. సేమ్ అదే ప్రాసెస్, ఏం లేదు. ఎవరైనా నా వీడియోస్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నోళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్కి నేను వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబర్లు ఉన్నా వ్యూస్ వస్తున్నా మనకి ఎంతో బాగా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసేది ఉక్సులు పట్టీ కాబట్టి 2 మడతలు పెట్టేసి మనం ఉక్సులు పట్టీకి కుట్టేసామనుకోండి, కొంచెం మందంగా వస్తుంది. ఇప్పుడు కుట్టేటప్పుడు మనం కాజాల పట్టీ వైపు టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ దగ్గర ఒక మడత పెట్టేయాలి. ఉక్సులు పట్టీ కుడుతుంటే మనం పై వైపుకు ఒక టక్స్ వేసుకోవాలి. ఇందాక కాజాల పట్టీ లోపల వైపు నుంచి కుట్టాం, ఉక్సులు పట్టీ పై వైపు నుంచి కుట్టాలి. అదే సింపుల్ ప్రాసెస్. చాలామంది ఉక్సులు పట్టీ కాజాల పట్టీ తికమక అవుతారు. ఈ ప్రాసెస్ కనుక తెలిస్తే సింపుల్గా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. కొత్తగా కుట్టేవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు స్టార్టింగ్ చేసి కుట్టే వాళ్ళకైనా కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అలా స్టిచ్ చేసుకొని మనం లోపల వైపు పెట్టేసి ఒక కుట్టేసుకోవటమే. అలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం లోపల వైపుకి తిప్పి ఒక కుట్టేసుకోవటమే. అలా స్టిచ్ చేసుకొని మనం చివర కుట్టేయాలి. ఎందుకంటే మళ్ళీ కుదురుతామని. ఎందుకంటే మీకు ఫాస్ట్గా చూపించేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా,
ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోకముందే మనం లైనింగ్ ముక్కలకి అటు ఇటు ముక్కలు జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అంటే ముక్కలు పడతాయి కదా, ఖర్చు ముక్కలు అవన్నీ జాయింట్ చేసుకోవాలి ముందుగానే. అలా జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం పిన్నీస్ పెట్టుకోవటము, లేకపోతే సూది పెట్టేసుకోవటము. అలా జాయింట్ చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మనకి ఈజీ ప్రాసెస్గా అయిపోయిద్ది. ఇప్పుడు పై పార్ట్ ఉంటుంది కదా, ఆ పై పార్ట్కి కూడా ఆ క్లాత్ పై వైపు పెట్టుకొని కుట్టేసి తిప్పేయటమే. అలా కుట్టిన తర్వాత క్లాత్ ఉండదు, ఆ క్లాత్ అనేది సైడ్ జాయింట్ చేశానండి నేను. అంటే ఇంకా శారీలో బ్లౌజ్ పీస్ క్లాత్ లేదండి. అలా జాయింట్ రెండింటిని అలానే జాయింట్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఒక చిన్న టిప్, ఇప్పుడు షోల్డర్స్ మనం జాయింట్ చేసుకుంటాం కదా, జాయింట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ షోల్డరు ఎక్కువ వచ్చిందనుకోండి, అదనేది మనం సంక వైపుకి పెట్టుకొని జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేసామనుకోండి, మన సంక వైపు అనేది ఎక్స్ట్రా వస్తే కట్ చేయొచ్చు. అందుకని అలా నేను కట్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి బ్యాక్ వైపు వచ్చిందా, ఇటు సైడు అటు ఫ్రంట్ వచ్చిందా అని ఎటువైపు ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఫ్రంట్ వైపు వచ్చేసరికి ఏమో మనం హ్యాండ్ క్రాస్ తీస్తాం కదా, ఆ క్రాస్ పెట్టేసుకొని జాయిన్ చేయాలి. షోల్డర్ మధ్యలో పెట్టేసి మన హ్యాండ్ని ఫస్ట్ సగం నుండి జాయిన్ చేసుకోవాలి. అలా సగం ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసి మళ్ళీ మిగతా సగం ఒక సైడ్ కుట్టాలి ఫ్రెండ్స్. ఇలా జాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వైపు ఇంకోసారి జాయింట్ చేస్తున్నాను చూడండి. ఎక్కడి నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసి, ఇప్పుడు అదే షోల్డర్ దగ్గర నుంచి మనం ఇంకో సగం హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అలా సగం జాయింట్ చేసిన తర్వాత బారుగా ఒక స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఫస్ట్ జాయింట్ చేసేటప్పుడు చాలా నిదానంగా క్లాత్ అనేది మడత పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఇంకో కుట్టేసుకుందాం. అదే స్పీడ్గా వీడియో వచ్చిందనుకో స్పీడ్గా స్పీక్ వచ్చేయచ్చు. చిన్నగా వీడియో వచ్చేసరికి నేను నిదానంగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను నా మిషన్ గురించి, జిగ్జాగ్ హెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోలో మీకు ఉపయోగకరం అవ్వడానికే నేను పెడతాను వీడియో. అలా స్టిచ్ చేసేసుకుంటాం కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ ఖర్చే పెట్టేసుకుంటాం. ఒకవేళ ఎగస్ట్రా వచ్చిందనుకోండి, మనం ఫ్రంట్ పార్ట్కి ఎగస్ట్రానే పెట్టేసుకుంటాం క్లాత్. ఇలా ముక్క హ్యాండ్స్ దగ్గర సరిపోతే మనం అప్పుడు కట్ చేసుకోవచ్చు మొత్తం ఒక లెవెల్కి. మరీ ఎక్కువైతేనేమో ఇంకో ముక్క వేసి జాయింట్ చేసుకోవాలి క్లాత్. అవసరం లేదనుకుంటే అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేయటమే. హ్యాండ్ జాయింట్ చేయటమేలే కానీ మనం మెడ ముక్కలు వేసుకోవాలి కదా. హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత మెడ ముక్కలు వేసామనుకోండి, మనకి జాకెట్ అనేది ఫ్రీగా తిరగదు. మామూలుగా అయితే నేను హ్యాండ్స్ జాయింట్ చేయకముందునే మెడ ముక్కలు కూడా వేసేస్తాను. కాకపోతే ఇంకా మీకు కూడా 2 ప్రాసెస్ లాగా చెప్పొచ్చు కదా అని అలా హ్యాండ్ జాయింట్ చేసేసి చూపిస్తున్నా. ఒక హ్యాండ్ జాయిన్ చేసాను సిస్టర్ అంటే ముందు ఒక హ్యాండ్ స్టార్ట్ చేసి కుట్టేశాను. సెకండ్ హ్యాండ్కి వచ్చేసరికి మీకు చూపించా ఫ్రెండ్స్. అలా క్రాస్ ముక్కలు క్రాస్గా తీసుకోవాలి. సింపుల్గా ఈజీగా అర్థమయ్యేట్టు ఉంటుంది నేను చెప్పే మాటలు. 1-2 సార్లు అర్థం కాకపోతే రెండోసారి అర్థమవుతాయి ఫ్రెండ్స్.
ముక్కలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎలా తీయాలని నేను చెక్ చేసుకుంటున్నాను క్లాత్. మనం 2 బై 2 బ్లౌజ్ అయినా అంతే ఫ్రెండ్స్, కటింగ్ అయినా జాకెట్ అయినా కానీ సేమ్ ఒకే విధంగా ఉంటుంది, ఏమి తేడా ఉండదు. ఆ క్రాస్ ముక్కలన్నీ కట్ చేసేసుకొని మనం జాయింట్ చేసుకుందాం. కట్ చేయడం అయిపోయింది, ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. ఫ్యాన్ వేసుకోకపోతేనేమో చెమట పోస్తుంది, ఫ్యాన్ వేసుకుంటేనేమో కుట్టే ముక్కలు గాలికి పోతాయని అలా జాయింట్ చేసి పెట్టేసుకోవటమే. జాయింట్ చేసుకున్న తర్వాత మనం సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సమానంగా లేకపోతే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, లైనింగ్ క్లాత్, మనం ఫ్రీగా క్రాస్ ముక్కలు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా 3 జాయింట్ చేసాయి కదా, మళ్ళీ ఈ మూడింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు లాంగ్ ముక్క వచ్చేసిద్ది మనకి మెడ ముక్క వేయటానికి. అలాగే కుట్టిన తర్వాత క్రాస్ ఉంటే కట్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఇంకో ముక్క జాయింట్ చేయటం. అలా జాయింట్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. జాయింట్ చేసేసుకొని ఇప్పుడు మనం మెడవ జాకెట్ తీసుకొని పైవైపు పెట్టేసి కుట్టడమే ఫ్రెండ్స్. సరిపోయిద్దా లేదా అని అనుకుంటారేమో, సరిపోకపోతే మళ్ళీ మనం ఒక ముక్క జాయింట్ చేసేసుకోవచ్చు. అందుకోసమని నేను డౌట్గా ఉందని ఇంకో ముక్క కూడా జాయింట్ చేసేసాను, లైనింగ్ ముక్క. ఆ క్రాస్ ముక్క కట్ చేసేసి ఇంక జాయింట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అబ్బా 37 నిమిషాలు ఉంది, యాడ చూస్తాంలే అనుకోమాకండి. కొంచెం టైం పెట్టేసి చూసారనుకో బ్లౌజ్ కుట్టడం రానోళ్ళు కుట్టడం వచ్చేసిద్ది. ఇప్పుడు జాకెట్ తీసేసుకొని మనం పైవైపు నుంచి మనం మెడ ముక్క జాయింట్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయా లేవా అని కాజా పట్టి ఉక్సులు పెట్టి చెక్ చేయటం చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మెడ ముక్క జాయింట్ చేస్తున్నాను. ఆ జాయింట్ చేసేటప్పుడు మొదలు మాత్రం సమానంగా ఉండాలి ఫ్రెండ్స్. అలా పెట్టేసి మనం ఉక్సులు పట్టి వైపు కిందకి మడతేయాలి. అలా మడతేసి రెండు పట్టుకొని 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అనేది మిషన్ కింద పడకుండా నిదానంగా ముడతలు పడకుండా మెడపట్టీలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని నా వీడియో కనుక చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నిసార్లు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానంటే, చెప్పకపోయాను అనుకో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతారని అలా చెప్పేస్తున్నాను. అలా జాయింట్ చేసేసుకోవాలి. వచ్చింది జాయింట్ చేసేయడం. అలా జాయింట్ చేసిన తర్వాత మనం కుట్టిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీసులు వచ్చాయనుకోండి, అది కట్ చేయాలి. ఖర్చు ఎక్కువ అనిపించింది అనుకోండి, సపోజు కొత్తగా కుట్టే వాళ్ళైతే అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని మనం మెడపట్టీని మడత పెట్టుకోవాలి. ఎలా మడత పెట్టాలో చూపిస్తాను చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. అలా పైవైపు పెట్టుకొని మొత్తం జాయింట్ చేసేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చుతో. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్గా నేను జాయింట్ చేసిన పీసులు సరిపోయాయండి, క్రాస్ పట్టి ముక్కలు. అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా పెట్టేసుకోలేదు.
ఒకవేళ సరిపోకపోతే క్రాస్ ముక్కలు జాయింట్ చేసుకోవటమే. ఇప్పుడు అలా ఎందుకు చూపిస్తున్నానంటే పీసులు వచ్చాయని ఆ పీసులు కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోల్డింగ్ చేసేసి ఒక స్టిచ్ చేసుకోవటమే. అలా స్టిచ్ చేసేటప్పుడు మనం ఖర్చు ఉంది కదా, పీసులు అనేవి దారాలు అనేవి ఎక్కువ ఉండకూడదు. అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర అక్కడక్కడ టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం మెడపట్టి వేసేటప్పుడు నీట్గా వస్తుంది ఫోల్డింగ్ అనేది. టక్స్ అయిపోయినా కానీ నీట్గానే వస్తుంది, కాకపోతే టక్స్ వేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా వస్తుందని. అలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఉండేట్టు స్టిచ్ చేసుకోవాలి. ఎవరి అనుకూలత బట్టి వాళ్ళు అలా స్టిచ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతులు? ఇంకా అలా జాయింట్ చేసేసుకొని లోపల ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. చివరికి వేయాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్. అలా జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియో చూసి లాస్ట్కి వచ్చేసరికి వెళ్ళిపోమాకండి. హ్యాండ్ జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ జాయింట్ చేయటమే. అయిపోయింది మనం కుట్టేయటం కూడా. ఎవరికైనా మెటీరియల్ సరుకు కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్ల కోసమే నేను హోల్సేల్ ప్రైస్లో చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా, ఇళ్ళల్లో లైనింగ్లు మెటీరియల్స్ అమ్ముకోవాలనుకునే వాళ్ళకైనా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము. వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ కావండి. ఇంత నిదానంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ టైం కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయటం బ్లౌజ్ స్టిచ్చింగ్ది అందరికీ బాగా క్లియర్గా అర్థమవుతుందని. లేకపోతే బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అప్లోడ్ చేయొచ్చు, కాకపోతే ఇంకా అదే జాకెట్ కదా అని అనుకుంటారని ఒక వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. నేను కుట్టే విధానం కనుక నచ్చితే మీకు అర్థమైతే ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయటమే. చూడండి, ఒక సైడే జాయింట్ చేసి చూపిస్తున్నాలే, రెండో సైడ్ జాయింట్ చేసేసాను నేను. అలా పెట్టేసుకొని వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందా, మనం హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి నడుం జాయింట్ వరకు సమానంగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. సమానంగానే ఉంది. అదే సమానంగా లేకపోయింది అనుకోండి, మనం సంఖ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసాం కదా, అక్కడ ఒక కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేసి కుట్టేసుకోవడం. లేదా నడుం దగ్గర ఖర్చు ఎగస్ట్రా పెట్టేసి నడుం పట్టి కుడతాం కదా, అక్కడ ఖర్చు ఎగస్ట్రా పెట్టేసి కుట్టేయడమే ఫ్రెండ్స్. ఈ టిప్స్ కనుక తెలిస్తే బ్లౌజ్ కుట్టడం ఎంతో సింపుల్. సంఖ దగ్గర 8 అంగుళాలు వచ్చింది. 8 అంగుళాలకి మార్జిన్ పెట్టుకున్నాను. అందుకని ఆ జాకెట్ ఉంది కాబట్టి ఆ జాకెట్తోనే నేను సింపుల్గా చూసుకుంటాను. ఫస్ట్ ఒక కుట్టేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు జాయింట్ చేస్తున్నాం కదా, జాయింట్ చేసేటప్పుడు సంఖ దగ్గర మనం హ్యాండ్ జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ అనేది పై సైడ్కి ఉండాలి ఖర్చు. కింద సైడ్కి ఖర్చు ఉందనుకోండి, బ్లౌజ్ అనేది పట్టేస్తుంది చెస్ట్ దగ్గర. ఈ టిప్స్ కనుక తెలిస్తే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఎవరికి రిమార్క్ రాదు జాకెట్ కుట్టడం వల్ల. నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇంకేంటి సంగతులు? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అనుకుంటున్నారా? అలా సర్చ్ చేసుకొని మళ్ళీ నడుం దగ్గరికి వచ్చేసరికి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి వైపు, కాజాల పట్టి అయితే కాజాల పట్టి వైపు మనం చెక్ చేసుకొని ఎంత లూజ్ ఉందా అని టక్స్ మార్జిన్ చేసేసుకోవాలి.
అలా మార్జిన్ చేసుకొని మనం కుట్లేసుకోవాలి. ఖర్చుకి ఎక్కువ ఎందుకంటే పెట్టేది, వాళ్ళు మనం కుట్టే జాకెట్లకి ఖర్చు అనేది ఎక్కువ పెట్టామనుకోండి, అబ్బా ఈ అమ్మాయి ఖర్చు బాగా పెడుతుంది, స్టిచ్చింగ్ బాగా చేస్తుంది అని స్టిచ్చింగ్ కోసం మళ్ళీ మళ్ళీ వచ్చి ఇస్తారు. వాళ్ళు ఆ జాకెట్ ఎప్పుడుదో ఇచ్చారనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం కుట్టిన బ్లౌజ్ అనేది టైట్ కావచ్చు, లూజ్ కావచ్చు. అదే మనం కరెక్ట్గా దానిలాగే కుట్టామనుకోండి, స్టిచ్చింగ్ ఒక కుట్టు ఎక్స్ట్రా వేస్తే వాళ్ళు ఇప్ప తీసుకోవాలనుకున్నా ఇప్ప తీసుకుంటారు. అలా స్టిచ్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ అలా ఉందనుకోండి, కట్ చేసేసుకోవడమే సైడ్ పీసులు లేకుండా నీట్గా. అలా కుట్టిన తర్వాత ఆ పీసులు వచ్చే బ్లౌజ్కి అయితే చివరికి కూడా ఒక స్టిచ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు బ్లౌజ్కి దారాలు అనేవి బయటికి రావు. అంటే వాళ్ళు ఇచ్చిన శారీలో ఉన్న బ్లౌజ్ పీసెస్కి, మనం కుట్టే బ్లౌజ్ పీసెస్ కాదండి, పై క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ కాకుండా, ఆ క్లాత్ పీసెస్ వస్తున్నాయి. దానికోసం మనం చివర్లకు ఒక కుట్టేసామనుకోండి, పీసెస్ అనేవి బయటికి రావు. దానికోసం అదే ఓవర్లాక్ మిషన్ ఉందనుకోండి, ఓవర్లాక్ చేసామనుకో ఇంక అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మనం తీసుకునే బడ్జెట్ బట్టే ఏదైనా మనం చేస్తామండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా సమానంగా సరి చేసుకోవటమే. కుట్టిన తర్వాత మనం అలా కట్ చేసుకున్నాం అనుకో చాలా నీట్గా కనిపించింది బ్లౌజ్ అనేది. ఇప్పుడు బ్లౌజ్తో ఆ జాకెట్కి సమానంగా వచ్చిందా లేదా చెక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు కూడా డౌట్ క్లియర్ అయిపోయింది. ఆ చివరికి కుట్టేస్తానని చెప్పాక అక్కడ కుట్టేస్తున్నాను ఆ ఖర్చుకి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలతేస్తున్నాను చూడండి. అదిగండి చూపించడానికే ఇంకా వీడియో కెమెరా దగ్గరికి వచ్చాను. అంటే జాయింట్ దగ్గర, హ్యాండ్ జాయింట్ దగ్గర ఎలా ఉందా, ఫ్రంట్ ఎలా ఉందా అని మీకు ఒకసారి అర్థమైంది కదా. సమానంగానే వచ్చినాయి ఫ్రెండ్స్. అలా సమానంగా వస్తే ఎటువంటి రిమార్క్ అంటూ రాదు. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా?